మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన చోటు చేసుకుంది. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ రైటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మెదక్ మండలం ఆవుసులపల్లికి చెందిన కందుల రాములు అలియాస్ చంద్రం ఇసుక ట్రాక్టర్ విడుదల విషయంలో రైటర్ సురేందర్ 15,000 డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే ఇసుక ట్రాక్టర్ విడుదల చేస్తామని చెప్పడంతో 15,000 రైటర్ సురేందర్ తో ఒప్పందం కుదుర్చుకొని మొదటగా 4,000 ఇచ్చేందుకు అంగీకరించాడు. డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ పై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడితో మాట్లాడిన అధికారులు పక్కా ప్రణాళికతో వచ్చి డబ్బులు 4,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. వారం రోజుల క్రితం 10,000 ఇచ్చిన బాధితుడు మరోసారి డిమాండ్ చేయడం వల్లనే ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. రమేష్ గారు ప్లస్ మా యొక్క సిబ్బంది కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ పైన ఇక్కడ కొంచెం ఒక రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏంటంటే రామ్ అలియాస్ చంద్రం గారు అని చెప్పేసి ఇక్కడ హౌస్లపల్లిలో ఉంటారు. మెదక్ రూరల్ పిఎస్కి ఉంటారు. ఆయన ఒక ఇసుక ప్లస్ మరియు ఇతర వస్తువులు కొన్ని రవాణా చేస్తుంటాడు వాళ్ళ యొక్క ట్రాక్టర్లో. అట్లాగే ఒకసారి కొంచెం వాళ్ళ గ్రామ అవసరాల నిమిత్తం ఇసుక తీసుకొని వెళ్తున్నాడంట. ఇసుక తీసుకొని వెళ్తుంటే కొంతమంది ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చేసి అతన్ని ఆపబోయితే అతను తప్పించుకొని వెళ్ళిపోయిందంట. దాని తర్వాత ఇక్కడ ఆ టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లోంచి అతనికి పిలుపు రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఎస్ఐ గారు ఫోన్ చేసి ఇట్లా నువ్వు ఇసుకని తీసుకొని ఇట్లా దొంగతనంగా వెళ్తున్నావు అంట, నువ్వు అది ట్రాక్టర్ తీసుకొని నువ్వు పోలీస్ స్టేషన్కి అర్జెంటుగా రా అంటే అతను ట్రాక్టరు తీసుకొని అతను చంద్రం అనే వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతని పైన ఇక్కడ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా ఇసుక ఆక్రమణ రవాణా చేస్తున్నాడని చెప్పేసి ఒక కేసు నమోదు జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్న సురేందర్ అని చెప్పేసి ఒక రైటర్ కానిస్టేబుల్ అతనికి నువ్వు ఈ కేసులోంచి నీకు బెయిల్ ఇవ్వాలి అంటే ప్లస్ నీ యొక్క ట్రాక్టర్ రిలీజ్ కావాలి అంటే ఒక 20,000 రూపీస్ లంచంగా ఇవ్వాలని చెప్పేసి అతన్ని డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు అతను 20,000 రూపీస్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిన తర్వాత అతన్ని ఇక్కడ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించి బయటికి పంపించారట. దాని తర్వాత అతను ఒక 15,000 రూపాయలు తీసుకొచ్చి సురేందర్ అనే ఒక రైటర్ కానిస్టేబుల్కి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత అతను మిగతా ఒక 5,000 గురించి మళ్ళీ ఇంకా సతాయిస్తూ ఉంటే ట్రాక్టర్ రిలీజ్ చేయట్లేదు. అంతలోపల వీళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఒక లెటర్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక లెటర్ రాశారు ఇట్లా ఈ ట్రాక్టర్ పైన. రాస్తే లెటర్ పైన వాళ్ళు ఒక కేసు నమోదు చేసి వాళ్ళు కూడా ఒక పెనాల్టీ విధించడం జరిగింది. 5,000 రూపాయల పెనాల్టీ. 5,000 పెనాల్టీ డీడీ రూపంలో అతను కట్టేశాడు. కట్టిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ట్రాక్టర్ రిలీజ్ కోసం అని చెప్పి ఆ లెటర్ని తీసుకొని వస్తే రిలీజ్ చేయడం కుదరదు, ఇంకా మిగతా 5,000 రూపాయలు కూడా ఇవ్వాలా అని చెప్పేసి ఇక్కడ ఉన్న సురేందర్ కానిస్టేబుల్ అతనికి చెప్పడం జరిగిందని చెప్పేసి అతను మాకు ఒక ఫిర్యాదు చేసినాడు. సరే ఆ 5,000 రూపాయలు మళ్ళీ తగ్గించమని చెప్పి ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకోండి. ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకుంటే 5,000 నుంచి 4,000కి తగ్గింది. సో టోటల్ ఆ 4,000 రూపాయలు తీసుకొని ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. సో టోటల్గా 20,000 నుంచి 15,000 ఆల్రెడీ తీసుకున్నాడు. ఒక 4,000 రూపాయలు ఈరోజు తీసుకున్నాడు. సో అట్లా ఈరోజు అతని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అది ప్రాసెస్ చేస్తున్నాము. ఇంకా దీంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏంటి ఏం సంగతి అనేది కూడా ఆ కోణంలో కూడా పరిశీలించడం జరుగుతుందండి. అదే చెప్పాను కదా, ఇంకెవరెవరి పాత్ర ఉంది అనే విషయం అనే కోణంలో మేము వీఆర్ ప్రోబింగ్ ఇంటూ దట్. సరే 20,000 ఓన్లీ కానిస్టేబుల్ డిమాండ్ చేశాడు, ఎస్ఐ కలిసి ఇద్దరు కలిసి కంప్లైంట్ తోటి కానిస్టేబుల్ డిమాండ్ చేశాడు. కానిస్టేబుల్ డిమాండ్ చేశాడు. అయితే ఒక 15,000 రూపాయలు మీకు ఇంతకుముందే ఇచ్చాను కదా అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. చెప్తే అతను ఆల్రెడీ ఆ 15,000 రూపాయలు నేను తీసుకోలేదు, సార్కి ఇచ్చానని చెప్పి అతను చెప్పడం జరిగింది. అందుకని ఇంక ఆ సార్ అంటే ఎవరు, మరి ఎవరికి ఇచ్చాడు ఏంటి అని కూడా మేము ఎగ్జామిన్ చేస్తున్నాం.